వాక్కాయ ఆవకాయ. వాక్కాయ ఆవకాయ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వాక్కాయలు, ఆవపిండి, ఉప్పు, కారపొడి, ఇంగువ, పోపులు పెట్టె, పసుపు. వాక్కాయల్ని చక్కగా కడుక్కొని దీంట్లో కాస్త జిగురుంటుంది, కోసుకొని మధ్యలో గింజలు తీసి రెడీ పెట్టుకోవాలి. ఒక కప్పు ఉప్పు, ఒక కప్పు ఆవపొడి, కారం తీసుకున్నాను. ఇప్పుడు వాక్కాయతో నిల్వ పచ్చడి చేస్తున్నా. ఈ విధంగా కలుపుకొని శుభ్రంగా కలుపుకొని గడ్డలు లేకుండా, ఉప్పు కాస్త గడ్డగా అనిపిస్తూ ఉంటుంది, శుభ్రం చేసుకొని ఇప్పుడు మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా వాక్కాయలు, ఈ విధంగా గింజలు తీసి రెడీ పెట్టుకున్నాం. ఈ వాక్కాయలు, గింజలు తీసిన వాక్కాయలు ఈ విధంగా వేసుకొని ఉప్పు, ఆవపిండి, కారంని మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఇట్లా చక్కగా ఈ విధంగా చేసుకొని, బాగా పుల్లగా ఉన్నాయి కాయలు. దీనిలో తిరగమాత పెట్టుకున్నాం ఇప్పుడు, సరేనా? ఈ విధంగా తిరగమాత రెడీ చేద్దాం. అంటే నేను మేబీ అట్లీ ఒక ½ కేజీ తీసుకున్నా. ½ కేజీ కూడా లేదులేండి, ½ కేజీ పైన. మెంతులు వేసుకుందాం. జీలకర్ర వేద్దాం. కాస్త ఇంగువ గట్టిగానే దట్టిద్దాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క తిరగమూత నా రోజులు నిల్వ పచ్చడి కాబట్టి ఒక రాత్రి ఉంచి మరుసటి రోజు వేడివేడిగా అన్నంలో నేను వేసుకొని తినేసేయచ్చు. వాక్కాయ పప్పు, వాక్కాయ పచ్చడి, వాక్కాయ రోటి పచ్చడి, వాక్కాయ నిలవ పచ్చడి.
చూసారా ఫైనల్గా ఇట్లా వచ్చేసింది, కమ్మగా వాసన వస్తుంది. వీడియో చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని మెసేజ్ పెట్టండి. అలానే కింద మీకు రెడ్ మార్కులు సబ్స్క్రైబ్ కనపడుతుంది కదా, అక్కడ సబ్స్క్రైబర్ నొక్కి గంట నొక్కండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. నమస్కారం.